రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు 10 రోజులు పొడిగించారు. ఈ నెల 24న పూర్తి కావాల్సిన ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ముసాయిదా జాబితా ఆగస్టు 10న పబ్లిష్ కానుంది. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 8వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి అదే నెల 12న తుది జాబితాను ప్రకటిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ దాదాపు పూర్తయినప్పటికీ ఓటర్లు వాటిని నింపి ఇవ్వాల్సి ఉంది. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు సగమే పూర్తయింది. రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ సవరించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినతి మేరకు 10 రోజులు పొడిగించింది. గత నెల 25 నుంచి రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. పాత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలిచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.99% పూర్తయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంకా కొన్ని ఫారాలు ఇవ్వాల్సి ఉండగా హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా ఫారాల పంపిణీ పూర్తయిందని సీఈఓ కార్యాలయం వెల్లడించింది. అయితే ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి తిరిగిచ్చే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55% ఓటర్లే ఫారాలు నింపి ఇచ్చారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఓటర్లకు 2002 జాబితాలో పేర్లు వెతకడం కష్టంగా ఉండడం, బీఎల్ఓలు అందుబాటులో లేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేషన్లో ఇబ్బందులతో ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని ఓటర్లతో పాటు రాజకీయ పార్టీలు కోరాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తూ ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి లేఖ రాశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆగస్టు 3వ తేదీ వరకు జరగనుంది. ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలన్నీ నింపి బీఎల్ఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వకపోతే ముసాయిదా జాబితాలో ఓటు ఉండదని ఈసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్ జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా ఎలాంటి అభ్యంతరాలున్నా ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు సమర్పించవచ్చు. ఓటర్ల అభ్యంతరాలు, క్లెయిమ్లను ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు పరిశీలించి పరిష్కరిస్తారు. ప్రక్రియ అంతా పూర్తి చేసి అక్టోబర్ 12న తుది ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది.